పార్ట్ మీకు కనిపిస్తుంది, ఒక భాగం కనిపిస్తుంది. ఇందులో దేవుని సన్నిధిలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొత్తం మీద ఈ 16వ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు మనకి, ప్రాముఖ్యమైన వాళ్ళు. అందులో ఒకళ్ళు సీబా. మొదటి 4 వచనాల్లో సీబా అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. రెండవ భాగంలో 5వ వచనం దగ్గర నుంచి 14వ వచనం దాకా షిమి అనే వ్యక్తి కనిపిస్తాడు. 15వ వచనం దగ్గర నుంచి 23వ వచనం దాకా హోషై అని ఒక ఆయన కనిపిస్తాడు. వీళ్ళ చరిత్ర కానీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ మధ్యలో దావీదు రాజు గారు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనిషి దేవుణ్ణి నమ్మాడు అంటే కొన్ని విలువలు పాటిస్తాడు, అతను కొన్ని నియమాలు పాటిస్తాడు, ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటాడు దేవుని పట్ల. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, ఇబ్బందులు కలిపినప్పుడు మరోలాగా, డబ్బులు బాగా ఉన్నప్పుడు ఒకలాగా, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఇలా అన్నాడు, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. జ్వరం వస్తే దేవుడికి స్తోత్రం అని చెప్పగలమా? యాక్సిడెంట్ అయ్యి కింద పడితే దేవుడికి స్తోత్రం అని చెప్పగలమా? చెప్పలేం కదా. డబ్బులు ఈరోజు నష్టపోతే దేవుడికి స్తోత్రం అని చెప్పగలమా? చెప్పలేం కదా. ఈరోజు వెంటనే మనకి మేలు జరిగితే దేవుడికి స్తోత్రం అని చెప్తాం కదా. కానీ ఈయన ఏమంటాడంటే, ఒక విశ్వాసి, ఒక దేవుని నమ్మిన వ్యక్తి, దేవుని వెంబడించేవారు, దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎలా ఉంటారంటే, 2 పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు. వాళ్ళు మాట తప్పరు, లేకపోతే అవకతవకలుగా జీవించరు. వాళ్ళ మైండ్ అటు ఇటు మారదు, కరెక్ట్గా స్టేబుల్గా ఉంటారు వాళ్ళు. మీరు చూడండి, దావీదు రాజుకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది, పరిణామం ఎదురైంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు నేనుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? ఏంటి ఆ పరిస్థితి? కడుపును పుట్టిన బిడ్డే ఆయన్ని బయటికి తరిమేశాడు. ఇది చాలా విషాదం. మీకు తెలుసా, శత్రువులు బయట ఉంటారా, మనతోనే ఉంటారా? శత్రువులు ఎక్కడుంటారు? ఎక్కడో ఉండరు. మీరు చూడండి, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, కీర్తిని చూసి, కీర్తి కాసిన మంచినీళ్ళు తెచ్చిమని అడిగాను అనుకోండి, మీరు అందరూ అమ్మాయి స్థాయి చూస్తారు. ఒక 5 నిమిషాలకి, కీర్తి ఒక చిన్న ఖర్చీపు తెచ్చియమ్మా అన్నాను అనుకోండి, ఓకే. కొద్దిసేపు ఆగి, కీర్తి కొంచెం జెండు బామ్ తెచ్చాము, 4 పనులు అమ్మాయికి ఒక్కదానికే చెప్పాను అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? అక్కడికక్కడే తేడా వచ్చేస్తుంది. అవునా? ఇక్కడే వస్తే తేడా ఏంటి? మేమెవరూ కనపడటం లేదా? ఆమె ఒక్కతే కనిపిస్తుందా? ఆమె చురుకైందా? ఆమె మాటినేదా? ఇంకా ఎన్నైనా మనం దానికి జోడిస్తాం. ఇప్పుడు అబ్షాలోముకి రాజ్యం మీద ఆకాంక్ష వచ్చింది. నేను ఈ రాజ్యానికి రాజును అవ్వాలని కోరిక కొడుక్కి కలిగింది. తండ్రి వారసుడిగా ప్రకటిస్తే పర్వాలేదు, ఆయన ఇవ్వకముందే లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒకడు ముందు ఒకడు వెనక పుట్టాలని దేవుడు ఇస్సాకు విషయంలో ఏర్పాటు చేస్తే, వెనకొచ్చేవాడు ఏం చేశాడంట? మడిమ పట్టుకొని వచ్చాడంట. మడిమ పట్టుకొని వచ్చినాడు పేరేంటి? యాకోబు. ముందు వచ్చినాడు పేరేంటి? ఏశావు. నేను వెళ్తాను ముందు. అరే, నువ్వు రెండోసారి రావాలరా అంటే, వాడు తల్లి కడుపులో నుంచే. కొంతమంది మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. అబ్షాలోముకి తండ్రి ఇవ్వకముందే, అప్పగించకముందే, బాధ్యత తప్పిపోయిన కుమారుని చూస్తాం మనం. తండ్రి ఆస్తిని పంచకముందే నా వాటా నాకీమని లాక్కుంటూ ఉంటాడు. ఇట్లా కొంతమంది దేవుడు వాళ్ళకి అప్పగించకపోయినా కూడా అది నాకు కావాలని లాక్కుంటూ ఉంటారు. తప్పు కదా అది. ఇక్కడ దావీదురాజు కొడుక్కి రాజ్యాన్ని అప్పగించలేదు, కానీ అది నాకు కావాలని కోరుకున్నాడు. మరి కావాలంటే కొంతమందితో అతను మాట్లాడుకొని వాళ్ళ నాన్నగారు రాజుగారి ఇంట్లో ఉంటే, ఆ దారిని పోయే వాళ్ళని వచ్చి వాళ్ళని పిలిచి, మీకు ఏం కష్టం ఉంది? నన్ను కానీ మీరు రాజుగా చేస్తే నేను మీకు న్యాయం చేస్తాను, నేను మీకు తీర్పు తీరుస్తాను, నేను మీ పక్షాన్ని మాట్లాడతానని ఒక గ్యాదరింగ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు దావీదురాజు తండ్రి కొడుకుని చంపగలడా? కొడుకుని తిట్టగలడా? కొడుకుని నష్టం చేయగలడా? సరేరా, నీకు రాజ్యం కావాలంటే నువ్వే తీసుకో, నేనే వెళ్ళిపోతాను. వాడు ఎలా ఆలోచిస్తున్నాడంటే, నాకు రాజ్యం కావాలని అడిగి తీసుకోవడం కాదు, దొరికితే దావీదు గారిని చంపేయటానికి కూడా వెనకడుగేయటంలా. ఎందుకులే కుటుంబ కలహాలు అనుకున్నాడు. సమాధానపరచువారు ధన్యులు అన్నట్టుగా ఆయనే పక్కకు తప్పుకొని బయటకు వచ్చేసాడు. ఎలా వెళ్ళిపోయాడు? కట్టుబట్టలతో అడవిలోకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆకలేస్తూ ఉంది, బట్టలు లేవు. తనతో పాటు కొంతమంది, అయ్యా నువ్వు ఒక్కడివే పోతే అట్లా నీతో పాటు మేము కూడా వస్తామని నమ్మిన వాళ్ళు కొంతమంది ఆయన వెనుకెడితే వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో సీబా అనే వ్యక్తి ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే, అక్కడ రాసి ఉంటుంది, మనం
గాడిదల మీద ఏమేమి తీసుకొచ్చాడు ఆయన? 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలు, 100 అంజూరపు అడలు, ద్రాక్షారసపు తిత్తి, వీటన్నిటిని తీసుకొని, అయ్యా ఆకలితో అలమటించిపోతున్నారు మీరు అందరూ కూడా, మేమేమో సుఖంగా ఉన్నాం అని చెప్పి తీసుకొచ్చి రాజుగారికి ఆకలి తీర్చాడు. రాజుగారు అతనికి బహుమానం ఇచ్చి పంపించేశాడు. తర్వాత రెండో వ్యక్తి, రాజుగారు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అడవిలో షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. షిమి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదుని శపిస్తూ ఉన్నాడు. ఏమని? చీ పో నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించెను కదా. నిజంగా మనం అర్థం చేసుకుంటే ఏం అర్థం చేసుకుని ఆ మాట మాట్లాడాడు దావీదుకి సౌలుకి చాలా వ్యత్యాసం ఉంది. సౌలు అనే వ్యక్తి దుర్మార్గుడు, పాస్టర్లని చంపించాడు ఆయన. సౌలు అనే వ్యక్తి ఒక నరహంతకుడు. ఎలా ఉన్నాడు తెలుసా? అధికార వాంఛతో ఉన్నాడు. కానీ దావీదు 10 సంవత్సరాలు ఆయనకు దూరంగా ఉన్నాడు. మీకు చెప్పాలంటే దావీదు సౌలు ఎడల ఎలా ప్రవర్తించాడు అంటే 2-3 మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఒకసారి దావీదును తరుముకుంటా సౌలు ప్రయాణం చేస్తాడు. దావీదు అతని చేతుల్లోని తప్పించుకోవడానికి కొండల్లో ఒక గుహలో దాంకుంటాడు. ఏన్గేది వనములో గుహలో ఎవరున్నారు, ఈయన పోయి దాంకుంటాడు దానిలో. ఈయనతో పాటు కొంతమంది ఆయన మిత్రులు దాంకొని ఉంటారు. ఆ సంగతి సౌలుకి తెలియక నేరుగా ఇతను కూడా సిపాయిలందరినీ బయట పెట్టి ఈయన కూడా ఆ గుహలోకి వెళ్తాడు. ఆయన ఏమనుకుంటాడు, గుహలో ఎవరు లేరులే అని అందరినీ బయట పెట్టుకొని ఈయన లోపలికి వెళ్ళాడు. ఆ లోపల దావీదు అతని స్నేహితులు ఉన్నారు. నిద్రపోతున్నాడు సౌలు. దావీదు స్నేహితులు అన్నారు, అయ్యా నిన్ను చంపడానికి ఆయన తరుముకుంటూ వచ్చాడు, దేవుడే నీ చేతికి పట్టించాడు ఆయన్ని, కోసేయి గొంతు, నువ్వు కోస్తావా మమ్మల్ని గోయమంటావా? ఎవ్వరు లేరు ఇక్కడ ఆపేవాళ్ళు, నువ్వు ఒక్క మాట చెప్తే చంపేస్తామంటే దావీదురాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా అతను దేవుని చేత అభిషేకం పొందినవాడు. ఎవరు అభిషేకించారు అతన్ని? నేను కదయ్యా, యెహోవా అతన్ని అభిషేకించాడు. అతను మా రాజు. ఒకవేళ నేను అతన్ని నచ్చకపోవచ్చు, ఆయనకి నేను నా చేష్టాలు నచ్చకపోవచ్చు, లేకపోతే నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అతనికి నచ్చకపోవచ్చు, కానీ అతను మా రాజు. అతన్ని నేను నిందించకూడదు, అతన్ని నేను శపించకూడదు, అతనికి నేను కష్టాన్ని కలిగించకూడదు. ఎవరికి ఉంటుందండి ఇలాంటి ఉన్నతమైన మనసు? నిర్గమకాండం 22వ అధ్యాయం 28వ వచనం కానీ బైబిల్లో మనం చదువుకుంటే అక్కడ ఈ మాట దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత మిగిలిన కొన్ని సూచనలు వాళ్ళకి ఇచ్చాడు. ఆజ్ఞలతో పాటుగా కొన్ని సూచనలు, కొన్ని న్యాయ విధులు కూడా దేవుడు వాళ్ళకి అప్పగించడం మనం చూస్తాం బైబిల్లో. నీవు నీ దేవుడిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. నీ అధికారిని ఎవరైనైతే దేవుడు నీకు అధికారిగా ఉంచాడో, ఇదే మాట తిమోతి తన పత్రికలో రాస్తాడు, మీరు రాజుల కొరకు ప్రార్థన చేయండి. ఈనాడు మనకి వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి, నిర్ణయాలు తీసుకుంటున్నారు, కఠినంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చెరసాల్లో పెట్టేస్తూ ఉన్నారు, దైవజనులను చర్చిలు పగలగొట్టేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మొన్న అనంతపూర్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. అయితే నారా లోకేష్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు వాళ్ళిద్దరు కలుసుకొని క్రైస్తవులకి న్యాయం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే థ్యాంక్స్ లెటర్ పెట్టారు. ఈ నెల 12వ తారీఖు నిరసన తెలియచేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం స్పందించి ఎవరైతే క్రైస్తవులను బాధ పెట్టారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేపించి జైల్లో పెట్టేశారు. సో మనకు కొంచెం న్యాయం జరుగుతుంది, కొన్ని చోట్ల న్యాయం జరగదు. మరి జరిగినా జరగకపోయినా మనకు అన్యాయం జరిగినా కూడా ఎవరైతే ఈరోజు ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నారో వాళ్ళని మనం గౌరవించమని బైబిల్ చెప్పుతుంది. నీ ప్రజల అధికారిని వాళ్ళు నిన్ను హింసించినా కూడా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. రాజులందరి కొరకును అధికారుల కోసం మనం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలని బైబిల్లో రాశారు. బైబిల్లో అపోస్తల కార్యం 23వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఒకానొక సమయంలో పౌలు ఒక అధికారి విషయంలో తప్పుగా మాట్లాడాడు. అయితే ఆ పక్కనున్న వాళ్ళు చెప్పారు ఆయనకి, అయ్యా నువ్వు ఎవరితో ఇలా మాట్లాడావు తెలుసా, అతను ఈ సంవత్సరం ప్రధాన యాజకుడు, నువ్వు ఆయన గురించి ఇలాంటి మాట మాట్లాడావు అనగానే, అవునయ్యా నేను తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి, ఇదిగో బైబిల్లో ఇలా ఉంది, నీ ప్రజల అధికారిని నువ్వు నిందించకూడదని ఉంది, నాది పొరపాటు అయిందని నేను తెలియక మాట్లాడాను అన్నాడు ఆయన. వెంటనే రిపెంట్ అయ్యాడు, వెంటనే సరిచేసుకున్నాడు కదా, వెంటనే స్పందించాడు. అయ్యయ్యో నేను బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడానా, నేను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడానా, నేను తప్పు చేస్తానని వెంటనే స్పందించి రిపెంట్ అయిపోయాడు ఆయన.
మీరు కూడా ఒకవేళ మీ జీవితంలో ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడుంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే, చర్చి విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ, ప్రార్థనకు వచ్చే వాళ్ళ విషయంలో కానీ ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా పశ్చాత్తాపడాలి, ఇమీడియట్గా దానిలో నుంచి బయటకు వచ్చేయాల. అందుకని దావీదురాజు అన్నాడు, అతను దేవుని చేత అభిషేకం పొందాడు. సమూయేలు తైలపు బుడ్డి తీసుకొని వీళ్ళు అతని తల మీద చేయబెట్టి అభిషేకం చేసి, నిన్ను ఇశ్రాయేలుల మీద దేవుడు రాజుగా అభిషేకించమంటే నేను అభిషేకం చేస్తున్నానయ్యా అని చెప్పి అభిషేకం చేసి వచ్చాడు. దేవుడు అభిషేకించిన మనిషిని నేనేమనను, పోనివ్వండి దేవుడు ఎలా చేస్తే అలా చేస్తాడనుకొని వదిలిపెట్టేశాడు ఆ రోజు. అంతేకాదు, సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో యుద్ధంలో సౌలు యోనాతాను ఇద్దరు చనిపోయారు. వాళ్ళ శవాలు అక్కడ ఉన్నాయి. అప్పటికి దావీదును ఆయన దూరం చేసుకుని ఉన్నాడు. దావీదు వేరే రాజుల దగ్గర ఆశ్రయం పొంది ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన పోలేడు. అయితే ఒక ఊరోళ్ళు ఉన్నారు, యాబేష్ గిలాదు అనే ఊరు వాళ్ళు ఉన్నారు. 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో మొదటి గ్రంథంలో సౌలు ఆ కుటుంబాలకి ఆ ఊరోళ్ళకి మేలు చేశాడు. దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీ జీవితంలో మీకు మేలు చేసిన వాళ్ళని మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. మీకు మంచి చేసిన వాళ్ళని, మీకు ఉపయోగపడ్డ వాళ్ళని మీరు ఎప్పుడు మర్చిపోవద్దండి. చాలా పాపం అది, చాలా తప్పు. ఏముంది పాట, యేసన్న గారు పాట రాశారు కదా, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేకపోవటం కూలిపోవటంతో సమానం. మనకి మేలు చేసిన వాళ్ళు, మన కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కానీ, మనకి మంచి మాటలు చెప్పిన వాళ్ళు కానీ, ఆపదలో మనల్ని ఆదుకున్న వాళ్ళు కానీ, మన ప్రక్క నిలబడి మనకి ధైర్యం చెప్పిన వాళ్ళు కానీ, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరెవరు మనకి చేయూతనిచ్చారు వాళ్ళని ఎవరిని కూడా మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. ఆ ఊరు వాళ్ళు యాబేష్ గిలాదు అనే ఊరు వాళ్ళు వెళ్ళి వాళ్ళ శవాలు ఆ యుద్ధంలో చచ్చిపోయారు. చాలామంది చచ్చిపోయారు, వాళ్ళ మధ్యలో ఉన్నాయి. వాళ్ళని వెతికి, ఇది సౌలుది రాత్రిపూట, అది కూడా మరి మంచి యూత్ వాళ్ళందరూ లేచి మంచి మనసు కలిగి, నీతో ఒకప్పుడు మనకి సౌలు సహాయం చేశాడు, ఒకప్పుడు యోనాతాను మనకు సహాయం చేశాడు, ప్రాణాలకు తెగించి అమ్మోనీయుడైన నాహాషు చేతిలో నుండి మన గ్రామాన్ని కాపాడాడు. ఈరోజు వాళ్ళ శవాలు అక్కడ అనాథలుగా పడి ఉన్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టకూడదని అక్కడికి వెళ్ళి వెతికి రాత్రిపూట వెతికి రాత్రికి రాత్రి ఆ శవాలను తీసుకొచ్చి గుంట తీసి పూడ్చిపెట్టి మర్యాదగా భక్తిగా సమాధి చేశారు వాళ్ళు. ఇప్పుడు దావీదు రాజు రాజ్యాధికారి అయ్యాడు సౌలు చచ్చిపోయినాక. ఈ సంగతి దాసు గారికి వినబడింది. అయ్యా పలానా ఊరు వాళ్ళు వెళ్ళి సౌలుని యోనాతానుని తీసుకొచ్చి పూడ్చిపెట్టారయ్యా, మర్యాదగా సమాధి చేశారని ఆయన సంగతి ఆయనకు తెలిసింది. వెంటనే ఆ ఊరు వాళ్ళని పిలిపించాడు, రండి వాళ్ళని పిలిపించండి అన్నాడు. గడ్డ వణికిపోయారు. ఎందుకంటే సౌలుకి యోనాతానుకి అప్పటికే శత్రుత్వంగా ఉంది వాతావరణం. మమ్మల్ని శిక్షిస్తాడేమో, మమ్మల్ని జైల్లో పెడతాడేమో, మా బిడ్డల్ని కొరడాలతో కొడతాడేమో, మాకు పెనాల్టీ వేస్తాడేమో భయపడుతూ వచ్చారు వాళ్ళు. తీరా దగ్గరికి రాగానే ఆయన ఏమన్నాడు తెలుసా? సమూయేలు 2వ గ్రంథంలో, అయ్యా మీరు చాలా మంచి పని చేశారయ్యా, అతను మన రాజు, అతను మన అధికారి, అతని శవం అలా ఉండటం కరెక్ట్ కాదు, మీరు చాలా మంచి పని చేశారు. నేను మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని కష్టపెట్టను, నేను మీకు సహాయం చేస్తాను, దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. జాషువా పాస్టర్ అని పెంతెకోస్తు పాస్టర్ ఒక ఆయన టీపీ నగర్లో ఉండాడు. ఎంతమందికి తెలుసు ఆయన? చూసారా, తెల్ల పంచె తెల్ల లుంగి కట్టుకొని ఉండేవాడు, షర్టు. జాషువా పాస్టర్ అని అక్కడ ఉండేవాడు, మీ అందరికీ తెలుసు కదా. ఆయన చనిపోయాడు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. నేను అక్కడికి పోయేసరికి రూపమ్మ గారు, కాంచనమ్మ, విజయమ్మ, లతమ్మ, శుభాకర్ నలుగురు ఆడున్నారు. ఉన్నారమ్మ మీరు కూడా ఆ రోజు? వీళ్ళు అక్కడ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటికే రూపమ్మ గారు పెద్దవారు వయసులో. ఏందమ్మా అంటే, ఆ రోజుల్లో వాక్యం చెప్పిన వాళ్ళు ఈయనేనయ్యా అన్నారు. ఇక పాస్టర్ గారిని ఈ వయసులో వాళ్ళ స్థితి మారిపోయింది. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయింది నాకు. చాలా వాళ్ళంటే వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది నాకు. అంటే వీళ్ళు క్రైస్తవ గుణలక్షణాలు కలిగి ఉన్నారు అని. దేవుని బిడ్డలారా, ఈ యాబేష్ గిలాదు వారు కూడా అంతే. ఒకప్పుడు ఆయన మనకు మేలు చేశాడు. ఇప్పుడు దావీదు అంటాడు, ఆయన ఎవరో కాదయ్యా, ఒకవేళ నన్ను దూరం చేసుకొని ఉండొచ్చు, నేను ఆయనకి నచ్చకపోవచ్చు, కానీ ఆయన మన రాజు, ఆయన శవం అలా అమర్యాదగా ఉండటం కరెక్ట్ కాదు, మీరు చేసింది చాలా మంచి పని, నేను మీకు సహాయం చేస్తాను. రెండో మాట ఏమంటాడు తెలుసా? దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు ఆయన. ఎవరు చేస్తారు సహాయం? దేవుడు కూడా మీకు సహాయం చేస్తాడు. మరి ఇంత మంచి ఆలోచన దావీదు రాజు సౌలు ఎడల కలిగి ఉంటే, మరి సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషేతు కుంటికాళ్ళు గలవాడై ఉంటే,
ఆయన్ని పిలిపించుకొని 9వ అధ్యాయంలో, అయ్యా నువ్వు నా బల్ల దగ్గరే భోజనం చేయరబ్బాయి, మీ నాన్న చాలా మంచివాడురా, నాకు మేలు చేశాడు, నువ్వు అక్కడ ఇక్కడ అడుక్కొని తినొద్దు, వాళ్ళ ఇళ్ళల్లో ఉండొద్దయ్యా, నేను నీకు భూములు ఇస్తాను, అవి పండించుకొని తిను, నీకు పనివాళ్ళని ఇస్తాను, ఆ పనివాడి పేరే సేవ, ఈ పనివాడిని ఇస్తాను, అవి కౌలుకు తెచ్చుకొని నువ్వు తినయ్యా, దర్జాగా బ్రతుకు, నువ్వు బ్రతికినంతకాలం ఏ కొరత లేకుండా నువ్వు జీవించయ్యా అని చెప్పి వాళ్ళ కుటుంబానికి అంత మేలు చేస్తే ఏం అర్థం చేసుకున్నాడు షిమి అని అతను? నోరుంది కదా అని అపార్థం చేసుకొని మాట్లాడాడు కదా. కొన్నిసార్లు మిమ్మల్ని కూడా ఎవరైనా ఇట్లా అపార్థం చేసుకొని మాట్లాడితే మీకు ఎంత బాధేస్తుంది. మీరు ఎంతో మంచివాళ్ళు అయి ఉంటారు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మరి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అర్థం చేసుకోకపోతే మీకు ఎలా ఉంటుంది? అప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? శత్రువునిగా చూస్తారా వాళ్ళని, అవతల వాళ్ళని? వాళ్ళకి నష్టం జరగాలి, వాళ్ళకి కష్టాలు కలగాలని కోరుకుంటారా? దావీదు రాజు మనసు చూశారా? అలా కోరుకోలేదు ఆయన. అతను అన్నాడు, ఒకసారి చదువుదామా, చీ పో దుర్మార్గుడా, నరహంతకుడా అన్నాడు. ఎవరిని చంపించాడండి? గమనించారు? సౌలుకి దావీదుకి మనం కంపారిజన్ చేస్తే సౌలు ఎంతో దుర్మార్గుడు, దావీదు ఎంతో మంచివాడు. ఒక్క ఫ్యామిలీ విషయంలో ఆయన తప్పు చేశాడు, అది తప్ప ఆయన జీవితంలో ఎవరికి నష్టం చేయలేదు ఆయన. కానీ ఇక్కడ దుర్మార్గుడా, నరహంతకుడా, చీపో అని ఇంకా మీకు తెలుసా? కుక్కలాగా రాళ్ళు తీసుకుని ఇసిరేస్తున్నాడు దావీదు మీద, రాళ్ళు తీసుకుని ఇసిరేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా కుక్కని రాయి తీసుకొని ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేయొద్దండి ఎవరైనా ఇసిరేసిన వాళ్ళు ఉంటే. ఎప్పుడైనా ఒకసారి మీ జీవితంలో కుక్కని రాయి తీసుకొని ఇసిరేశారా? మరి ఒక రాజుని రాయి తీసుకుని ఇసిరేయొచ్చా? ఒక ఆఫీసర్ అయిన ఒక రాజు, ఆ దేశానికి రాజు ఆయన దగ్గర సైనికులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు ఆయన దగ్గర. తర్వాత రెండోది ఏం చేశాడు? దుమ్మెత్తిపోసాడు. దుమ్మెత్తిపోయటం తెలుసా మీకు? ఈ పిల్లలకు తెలియకపోవచ్చు కానీ పెద్దోళ్ళకి తెలిసి ఉండాలి దుమ్మెత్తిపోయటం అంటే కదా. నేను ఒక మాట అడుగుతాను, మనం ఇలా దుమ్మెత్తిపోసామనుకోండి, మన మీద కూడా పడుద్దా పడదు? అది దుమ్ము కదా, అది దుమ్ము కదా. రాయి అయితే నువ్వు అనుకున్న వైపు వెళ్తుంది, దుమ్ము అయితే నీ మీద కూడా వస్తుంది కదా. దుమ్మెత్తిపోసాడు, నువ్వు నాశనం అయిపోతావు అని. అప్పుడు దావీదు రాజు గారి ప్రక్కన ఒక సైన్యాధిపతి ఉన్నాడు, యోవాబు కదా. ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆ మాట అనగానే సెరూయా కుమారుడైన అభిషై ఏమన్నాడు? ప్రభువా, రాజుగారు, వీడు చచ్చిన కుక్కలంటోడు, నిన్ననే అంత అర్హత వీడికి లేదు, నిన్ను అనాల్సిన అవసరం లేదు, వీడికి అంత యోగ్యత లేదు, వీడు ఒక పనికి మాలినవాడు, ఒక విషయాన్ని సరిగా అర్థం చేసుకోడు, తొందరపడతాడు, ఏదో ఎవరిని ఏ మాట మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్క మాట చెప్పావంటే ఇప్పటికిక్కడే కత్తి తీసుకొని నరికేస్తా వీడిని అన్నాడు ఆయన. సెరూయా కుమారులు అంటే తెలుసా మీకు? సెరూయా అనేది ఆడమనిషి పేరు. సెరూయా అనేది ఆడమనిషి పేరు. దావీదు యొక్క సహోదరి. ఎవరి సహోదరి? దావీదు యొక్క సహోదరి. ఆమె వాళ్ళ అప్పచెల్లెలు, సిస్టర్ అంటారు చూసారా, వాళ్ళ సహోదరి. ఆమె కొడుకులు వీళ్ళు. వాళ్ళ మేనమామని ఎప్పుడు వెన్నంటుండే వాళ్ళు, కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. చీమ కూడా ఆయనకి అపకారం చేయనీయకుండా కాపాడుతూ వచ్చారు. నువ్వు ఒక్క మాట చెప్పు, వీడిని నరికేస్తానంటే ఇప్పుడు దావీదు రాజు గారు ఏమంటారు తెలుసా? ఒక మాట అంటాడు. అమ్మా ఏమంటాడంటే చాలా మంచి మాట అంటాడు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి, దావీదును శపించమని దేవుడే సెలవిచ్చాడేమో. ఎవరు సెలవిచ్చారు? 2 తప్పులు ఉంటాయి దావీదు జీవితంలో. ఒకటి, బత్షెబా విషయంలో ఊరియాని చంపించాడు ఈయన. బత్షెబా విషయంలో ఊరియాని చంపించాడు, అవునా కదండి? ఊరియాని చంపించాడు. రెండవది, 29వ అధ్యాయంలో సౌలు యొక్క పిల్లల్ని, యోనాతానుకు పుట్టినోళ్ళు కాకుండా ఇంకా సౌలుకి పిల్లలు ఉన్నారు, వాళ్ళని శత్రువులకు అప్పగిస్తే వాళ్ళు చంపేస్తారు ఆయన పిల్లల్ని. నాకు తెలిసి ఈ 2 ఆయన జీవితంలో వాళ్ళ కుటుంబానికి ఆయన చేసిన నష్టం. సో ఒకదానికి ఆయన ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాడు, రెండో దానికి అది వాళ్ళ తాతగారు చేసిన శాప ఫలితం అనుభవించాల్సి వచ్చింది ఆ పిల్లలు. ఇక్కడ మీరు చూస్తారు, దేవుని సల్లన్నాడు, ఒకవేళ దేవుడే నన్ను తిట్టమని వాడికి చెప్పాడేమో, తిట్టనివ్వండి. అంటే దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటారు. మన జీవితం మీద కంప్లీట్గా అధికారం ఎవరికి ఉంది? ఒప్పుకోవాలి క్రైస్తవులందరూ. మన జీవితం మీద మనం చెప్పినట్టు దేవుడు నడవటం కాదు, దేవుడు చెప్పినట్టు మనం నడవాలి.
మన జీవితం మీద సంపూర్ణమైన అధికారం దేవునికి ఉంది. దావీదు రాజు అన్నాడు, నన్ను ఏం చేయాలో. అందుకే ఈ మాట యోబు జీవితంలో చూస్తాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అన్నాడు. అందుకే దేవుడు 42వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, నా సేవకుడైన యోబు నన్ను గురించి మాట్లాడినట్లు మీరెవరు మాట్లాడలేదు అన్నాడు. దావీదు రాజు మాట్లాడినట్టు నువ్వు నేను మాట్లాడాలి. మన విశ్వాసం మనల్ని నిలబెట్టాలి. కష్టకాలంలో ఆల్రెడీ ఒకసారి కష్టాలు పడి సౌలు చేత తరంబడి 10 సంవత్సరాల తర్వాత రాజు అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కొడుకు దొరుకుంటా ఉన్నాడు, అడవిలోకి వెళ్తున్నాడు. ఈ స్థానంలో మనం ఉంటే ఏమనుకుంటాడు, ఏంది ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నేనే చెడ్డవాడినా, నాకేనా ఈ కష్టాలన్నీ, నాకేనా ఇబ్బందులన్నీ, నన్నే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఏందయ్యా నీకు న్యాయం లేదయ్యా అని చెప్పని కొన్నిసార్లు మనం దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడే పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. మిగతా వాళ్ళందరికంటే నేనే అంత పాపిష్టోడుగా ఉన్నానా, పాపిష్టిదానిగా ఉన్నానా, మిగతా వాళ్ళందరికంటే నేనే చెడ్డోడుగా ఉన్నానా, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని కొన్నిసార్లు మనం అనుకుంటామా అనుకోమా, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం కదా. దావీదు రాజు ఎవరితో పోల్చుకోవటం లేదు. దేవుని చిత్తం, నా జీవితం ఆయన చేతుల్లో ఉంది. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా వచ్చాడు ఈ లోకానికి కదా. క్రిస్మస్ దినాల్ని పాట పాడతాం. నరరూపు భూని ఘోరా నరకూల రారమ్మాని దురితాము బాపు దొడ్డ దొరయౌ మరి ఆవర పుత్రుడు కరమరుదగు కల్వరిదరి కరిగ గిరయంబున ప్రభు కరుణను కనరే వినరేయో నరులారా వినుల కింపు మీరా మనలార క్షింపా క్రియావాతారుడాయే వినారే కదా. దేవుని బిడ్డలారా, నరావతారిగా వచ్చాడు ఆయన, మనిషిగా జన్మించాడు. ఆయన కొన్ని నేర్పించాడు మనకి. ఆయన నేర్పించిన వాటిల్లో తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు యేసయ్య. ఎక్కడ దాచిపెట్టుకోలేదు. అది శ్రమైన, మహిమైన, వేదనైనా, సంతోషమైన సంపూర్ణంగా ఆ గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థన ఆయన మనస్సుని ప్రతిఫలింపజేస్తుంది, మనకు చూపిస్తుంది. యేసయ్య చేసిన సిలువ కార్యం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను కదా. అసలు ఎంత బాగుంటుంది. నేను ఏమంటాడు, సమాప్తమైనది. 6వ మాట ఏమంటాడు ఆయన, ఇట్ ఈజ్ ఓవర్, కంప్లీట్ అయిపోయింది. నేను వచ్చిన ప్రాజెక్టు, నేను వచ్చిన పని సంపూర్తి చేశాను. పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించాలని వచ్చాను. నేను పాపికి విమోచన, రక్షణ కలిగించాలని వచ్చాను. బలియాగం అవ్వాలని వచ్చాను. జంతువుల రక్తం, ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతాం. సో అందుకనే దైవ కుమారుడు బాప్తిస్మమిచ్చి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అద్భుతమైన మాట కదా, అద్భుతమైన. రక్తం చిందించాడు, బలియాగం అయ్యాడు ఆయన. ఇట్ ఈజ్ ఓవర్, అయిపోయింది, నా పని అయిపోయింది, కంప్లీట్ చేశాడు. మీ పని కంప్లీట్ చేస్తున్నారా? మిమ్మల్ని దేవుడు 2026లోకి ఎందుకు ప్రవేశపెట్టాడు? ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడు? మన హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్ అయితే ఆయన 4 పిల్లలు స్పాట్ డెడ్, అందరు 22, 23 సంవత్సరాల పిల్లలు. ఆలోచన చేయండి, మనల్ని ఎందుకు బ్రతికించుంటాడు? మన పని, మనం చర్చికి వచ్చినప్పుడు, మన బైబిల్ పట్టుకున్నప్పుడు, మన బాప్తిసం తీసుకున్నప్పుడు విశ్వాసం కంప్లీట్ చేద్దాం, మన పనిని కంప్లీట్ చేద్దాం, దేవుడు అప్పగించిన బాధ్యతను సంపూర్తి చేద్దాం. ఆయన అన్నాడు, మీరు చాలా మంచి పని చేశారయ్యా అని అన్నాడు వాళ్ళతోటి. అలాంటి మంచి వ్యక్తిని షిమి పట్టుకొని నరహంతు కూడా దుర్మార్గుడు అంటూ ఉన్నాడు. దావీదు అంటాడు, వాడిని ఏం అనబాకండి, దేవుడే అనిపించాడేమో వాడి చేత, అననివ్వండి. కొన్నిసార్లు ఇలాంటి ఓర్పు మనకు వస్తుందా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ ఓర్పు వస్తుందా? నీళ్ళ కొలాయి దగ్గర, రోడ్ల దగ్గర, ఏదైనా పంచుకునే దగ్గర ఓర్పు వస్తుందా? ఆలోచన చేయండి. దేవుని సన్నిలో ఒరిజినల్ భాష ఒకటి ఉంటుంది మనకి. అప్పుడప్పుడు ఆ భాష బయటకు వస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చింది ఆ భాష. ఆలోచన చేయండి. 16 భాషలు వచ్చినాడు ఒకడు ఉన్నాడంట. శ్రీకృష్ణ దేవరాయలు గారు ఆ స్థానంలోకి వచ్చాడంట. తెనాలి రామలింగ దగ్గర పిలిపించారు ఆయన. ఏంది రాజు గారు అంటే,
అయ్యేడి 16 భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు, పాడుతున్నాడు, చదువుతున్నాడు. నేను ఎట్లా వాడు ఏం చెప్తున్నాడంటే, నా ఒరిజినల్ లాంగ్వేజ్ చెప్పాలి నువ్వు అంటాడంట. నేనెట్ట చెప్పాలరా, నువ్వు అన్నీ బాగా మాట్లాడుతుంటే నీ ఒరిజినల్ లాంగ్వేజ్ నాకెట్ట తెలుసు అంటే, చెప్పకపోతే ఓడిపోయి నువ్వు ఒప్పుకో అంటున్నాడంట. పాపం ఇప్పుడు ఆయన పిలిపించాడు, వికట కవి కదా, ఆయన పిలిపించారు. ఎట్లా అంటే, నువ్వేం బాధపడపాకు రాజుగారు, నేను చెప్తాను రమ్మని రేపు రప్పించి ఆ సభలో కూర్చోబెట్టి అందరినీ, సరే చెప్పరా నువ్వు అంటా ఉన్నాడంట. వాడు ఏదో పాట పాడతా పద్యం పాడుతాడు, కతక్కన కాలు దొక్కాడంట. అమ్మా అన్నాడంట. అరే నువ్వు తెలుగోడురా అన్నాడంట ఆయన. ఎందుకనంటే ఎవరికైనా ఆపదలు గుర్తొచ్చే భాష ఏందంట, మదర్ టంగ్ కదా. మనకు కూడా ఒక భాష వస్తుంది, మదర్ టంగ్ మనకు ఒకటి ఉంది. పచ్చి బూతులు అసలు వినలేము. మీ దగ్గర ఒక రూమ్ తీసుకుని ఉందామంటే నాకు అదే భయం. సాయంత్రానికి ఎవరి నోట్లో ఏం వినాల్సి వచ్చిందని భయపడి పాకల్లోనే ఉంటానండి దాంకొని. మీరు నాకు భయపడటం కాదు, సేవకుడికి మీకు నేను భయపడుతున్నా. వీళ్ళు ఎక్కడ బూతులు తిట్టుకుంటారో, వీళ్ళ ముఖాలు చూసి మళ్ళీ రేపు పొద్దులేసి ఏమని వాక్యం చెప్పాలో అర్థం కాక చాలాసార్లు రాత్రి 12:30 అయింది. ఆల్ నైట్ ప్రేయర్ చాలా బాగా జరిగింది. చాలామంది బాగా ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో నేను ఆ టైంలో బండి వేసుకుని చలికి ఎట్టుందో తెలుసా, పాకలు వెళ్తుంటే రమేష్ అంటూ ఉంటాడు, అన్నయ్య రోడ్లు బాగలేవు, ఎడ చేస్తారండి, మా ఇంటికి పోదాం రండి అంటూ ఉంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. సరే ఏదో రూమ్లో ఉందామంటే ఏ వైపు నుంచి ఏ భాష వినాల్సి వచ్చుద్దో, ఎందుకు వచ్చిన బాధ, ఆ బాధ ఇది అక్కడే పడదామని వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఈ రెండో లాంగ్వేజ్ వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు అపనమ్మకంతో కూడిన మాటలు, వ్యతిరేకమైన మాటలు. నాకే రావాలి ఈ కష్టాలన్నీ, ఈ బాధలన్నీ, ఈ జబ్బులన్నీ నాకే రావాలి, ఈ అప్పులన్నీ నాకే రావాలా, ఈ శోధనలన్నీ నాకే రావాలి, ఈ నిందలన్నీ నాకే రావాలా అనిపిస్తుంది నీకు. అనకూడదు. నువ్వు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించాయి. ప్రభు నీ ఇష్టం. ఏమంటావు, నీళ్ళ ముంచినా పాల ముంచినా నీదే భారం అంటారు చూసారా. దావీదు రాజు అన్నాడు, దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుడికి అప్పగించాలి. క్రైస్తవులైన మన అందరం కూడా మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టేయాలా. 2 మాటలు అన్నాడు ఆయన. ఒకటి దేవుడు అనమన్నాడే మనని, రెండో మాట ఏమంటాడు తెలుసా, ఒకవేళ నేను మంచివాడిని కానీ అయితే 12వ వచనం చూడండి, వాడు తిట్టిన తిట్లను దేవుడు నాకు దీవెనగా మారుస్తాడు. నా శ్రమను నక్షపెట్టునేమో, వాడు పలికిన శాపవచనములను బదులుగా దేవుడు నాకేం చేస్తారంట, మేలు. వాడు నాకు శాపాలు పెట్టినా కూడా దాన్ని దేవుడు టర్న్ చేస్తాడు, దాన్ని మార్చేస్తాడు దేవుడు. వాడి శాపాలన్నీ నాకు దీవెనలుగా మారుస్తాడు దేవుడు. నా శ్రమను చూస్తున్నాడు దేవుడు, నా కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు. ఈరోజు ఒకవేళ మీరు కూడా దేవుని కోసం శ్రమ పడితే, దేవుని కోసం కష్టపడుతూ ఉంటే, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే, మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకుంటే, వాళ్ళ శాపాలే మీకు దీవెనలు. ఏం బాధపడబాకండి. ఏమన్నాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికమగును అన్నాడు యేసయ్య. ఇలాంటి విశ్వాసం కావాలి ఈరోజు చర్చిలకి, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి. ఇలాంటివి దేవుడికి అప్పగించాలి, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలా. ప్రార్థన చేసుకుందామా, తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధిలో. ఎవరు మీరు ప్రభువు చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. ఒకప్పుడు ఒకలాగా, ఇంకొకప్పుడు ఇంకోలాగా ఉండకూడదు. వన్స్ మన జీవితం దేవుని చేతుల్లో పెట్టామంటే ఆయన ఎలా నడిపిస్తే మనం అలా నడవాలా. దేవుని సార్వభౌమాధికారాన్ని మనం ఒప్పుకోవాలి. నా జీవితం మీద సంపూర్ణమైన అధికారం దేవునికే ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. ఈ సమాజం అంతా కూడా మా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లేచి నిలబడదాం, కానుకలు తీసుకుందాం. ఈ నెల 19వ తారీఖు దావీదన్న